The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 1:19. ఈరోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. They shall not prevail against thee, for I am with thee to deliver thee. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైని జయము పొందజాలరు. Jeremiah was called to be a prophet of God in the last years of Judah before she was destroyed by Babylon. చూడండి, యూదా బబులోను చేత నాశనం చేయబడక ముందు తన చివరి దినాల్లో ఇర్మియా ప్రవక్తగా ఉండుట కొరకు పిలువబడ్డవాడు. This was a very challenging time for the nation. ఇది ఆ దేశానికి ఎంతో సవాలుతో కూడిన సమయం. Because Judah had fallen into idolatry. ఎందుకనగా యూదా విగ్రహారాధనలో ఉండిపోయింది. Social injustice was rampant. సామాజికమైనటువంటి అన్యాయకరమైనటువంటి పరిస్థితి, అన్యాయం పెరిగిపోతున్న కాలం. And also Babylon was threatening. అంతేకాదు బబులోను వారు బెదిరిస్తున్నారు. And Judah's kings were weak and ineffective. యూదా రాజులు బలహీనులుగా ఉన్నారు, ప్రభావం ఏమీ లేదు. And the future is very bleak and questionable. భవిష్యత్తు మాటకు వస్తే అది ఎంతో ప్రశ్నార్థకంగా ఉంది. So Jeremiah was called primarily to pronounce judgment on both the people and the nation for their sin and rebellion. కాబట్టి ఇక్కడ ఇర్మియా ప్రధానంగా ఆ దేశము, ఆ ప్రజలపైన తిరుగుబాటు చేసిన ప్రజలపైన తీర్పు ప్రకటించడానికి కొరకై పిలువబడ్డాడు. And while his message held out some hope for a distant future, ఆయన ఆ వర్తమానం ఏదైతే రాబో దినాల్లో నిరీక్షణ కలిగించేదిగా ఉన్నటువంటి ఆ వార్త చెప్తున్నాడు. even though it is having that hope, but primarily it is a prophecy of judgment. అది రాబోయే దినాల కొరకు నిరీక్షణ కలిగించేదైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే అది తీర్పును గురించినటువంటి సందేశం. Now Babylon would come and conquer them and taking them into exile. ఇప్పుడైతే బబులోను వారు వస్తారు, దాడి చేసి వీళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకొని పోతారు. A message that was guaranteed to not to be favorably received. People cannot receive such messages favorably. ఇలాంటి వర్తమానాలు ప్రజలు ఇష్టపూర్వకంగా వాళ్ళు అంగీకరించేది కాదు. So Jeremiah did not want this task and sought to decline it. I don't want to do this. కాబట్టి ఇర్మియా ఇంత గొప్ప పని చేయడానికి ఆయన ఇష్టపడలేదు, వెనకాడుతా ఉన్నాడు ఆయన. And God overcame his objections. అయితే దేవుడు ఆయన అభ్యంతరాలన్నిటిని అధిగమించేశాడు. When you read this verse, you see God's assurance to Jeremiah. ఈ వచనాలు చదువుతా ఉంటే దేవుడు ఇర్మియాకి ఒక నిశ్చయత, ఒక భరోసాని ఇస్తున్నాడు. I am with you and I'll rescue you. నేను నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను. It means Jeremiah was never to be defeated. అంటే ఇర్మియా ఎన్నటికీ ఓటమి పాలు కాడు. Through it all, he remained faithful to his calling and continued to deliver God's message to Judah. వీటన్నిటి ద్వారా దేవునికి నమ్మకస్తుడుగా ఉంటూ ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. And he stood tall in the midst of all the challenges he faced. తాను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళన్నిటిలో కూడా ఆయన నిలకడగా ఉంటున్నాడు. And because God was with him and delivered him from all those who sought to silence him, and the message of God had given to him. ఎందుకనగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని మీద ఎవరైతే ఎదురు మాట్లాడుతున్నారో వారందరి నుండి ఆయన విడిపించడానికి దేవుడు అతనికి సహాయం God made them others to be silent. దేవుడు మిగతా వారందరిని కూడా ఆయన మౌనం చేస్తున్నాడు. ఆయన I believe that God's promise to Jeremiah is just as relevant for us today. దేవుడు ఇర్మియాతో చేసిన ఆ వాగ్దానం ప్రస్తుతం ఇప్పుడు మనకి అది ఎంతో అర్థవంతంగా ఉంటుంది. And if we will be faithful to God, మనము దేవునికి ఒకవేళ నమ్మకంగా ఉన్నట్లయితే, in spite of a hostile world, we will not be overcome. We only will overcome the enemy. ఈ లోకము శత్రుత్వంతో ఉన్న ఈ లోకం ఉన్నప్పటికీ కూడా మనం లోకం మనల్ని జయించింది, మనం లోకం పైన జయించే వారం ఉంటాం. Life may not be all roses and chocolates. జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా ఏదో పూల పాన్పులాగా ఏదో తీయగా మధురంగా ఉండదు. There will be difficulties. కష్టాలు ఉంటాయి. But God will be with us and rescue us. అయితే దేవుడు మనతో కూడా ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు. So let us take our stand with Jeremiah and be a light shining in the darkness all around us. ఇర్మియాతో పాటు మనం కూడా ఒక తీర్మానం చేసుకుని నిలబడదాం. అంధకార లోకంలో మనం జ్యోతుల వలె ప్రకాశించే వారంగా ఉందాం. Let us see these things in detail. ఈ సంగతులనే వివరంగా మనం చూస్తాం. See, we are very skillful at the art of making excuses. చూడండి, Aren't we? సాకులు చెప్పే విషయంలో నిజంగా
మనం ఎంత గొప్ప వాళ్ళం కాదంటారా? దిట్టలం. దిట్టలం మనం we say, మనం అంటాం, I don't know how to do it, brother. ఇది ఎట్లా చేయాలో నాకు తెలియదు కదా అని. And sometimes కొన్నిసార్లు I didn't understand, brother. నాకు ఇది అర్థం కాలేదంట. And sometimes ఇంకొన్నిసార్లు I could not find the right tools. నాకు సరైనటువంటి సాధనాలు ఏమీ దొరకలేదంట. And sometimes ఇంకొన్నిసార్లు I have a doctor's appointment, brother. నాకు ఈ డాక్టర్ దగ్గర వెళ్ళవలసిన పని ఉంది. Oh, there has been a death in the family, brother. కుటుంబంలో ఎవరో చనిపోయారు అంటారు. I have a relative coming. మాకు ఎవరో బంధువులు చుట్టాలు వస్తున్నారంట. In the Christian world, we can find all sort of excuses not to obey God's voice. క్రైస్తవ జీవితాల్లో దేవుని స్వరానికి విధేయత చూపించకుండా ఉంటూ అనేకమైన సాకులు చెప్పే క్రైస్తవులు ఉన్నారు. Some people will say, కొంతమంది అంటారు, it is the preacher's job, not my job. ఇది ఆ బోధకుల పని, అది నా పని కాదు. Some people will say, కొంతమంది oh, అంటారు, it is not my gift. ఇది నాకు ఈ వరం లేదంటారు. And some people, కొంతమంది, I have already served, let somebody do it. ఇప్పటికే ఆ పని చేశాను, నేను ఇంకెవరినైనా చేయనివ్వండి అంటారు. And some people will say, ఇంకా కొంతమంది I అంటారు, am too tired, నేను చాలా I అలసిపోయాను, am too old, నేను చాలా వృద్ధుడని. or some people, I am too young. కొంతమంది అంటారు, నేను ఇంకా చిన్నవాడినే. So it has been said like this. ఇక్కడ చెప్పబడిన మాట, Somebody said like this. ఒక ఆయన అన్నారు, Excuses are tools of the incompetent, and those who specialize in them, they will never go far. ఈ సాకులు అనేవి చూడండి, ఇలాంటిలో కొంతమంది చాలా ప్రత్యేకత, వీటిని వాళ్ళు ఆసరాగా చేసుకుంటారు. చేతగాని వాళ్ళు చెప్పేటువంటి వాడే ఆయుధాలు ఇవి. ఇవి చేతగాని వాడు చెప్పేటువంటి ఆయుధాలే సాకులను, ఎప్పుడు ముందుకు వెళ్ళరు వాళ్ళు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ రోట్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు రాసినారు, he that is good for making excuses is seldom good for anything else. సాకులు చెప్తూ బ్రతికేవాడు ఎప్పుడు ఏ మంచి పని చేయడంటాడు. ఎందుకు పనికిరాడు? ఎందుకు పనికిరాడు. Jeremiah had every excuse ready when God called him to be a prophet. మరి దేవుడు ఇర్మియాని ప్రవక్తగా ఉండడానికి కొరకే పిలిచినప్పుడు అన్ని సాకులతో సిద్ధంగా ఉన్నాడు. His excuses are often our excuses for not heeding God's voice. అనేక పర్యాయాలు ఇర్మియాకున్న సాకులే దేవుని యొక్క స్వరం వినకుండా, ఆయన మాటకి లోబడకుండా మనము చెప్తామైనా సాకులు. But for countering such excuse, there is a promise from God. కాబట్టి ఇలాంటి యొక్క సాకుల్ని ఎదిరించడానికి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. I want to talk to you about few excuses that this man made. ఇతను చేసినటువంటి కొన్ని సాకుల గురించి నేను చెప్తాను. Number 1. మొదటిది, the task is demanding, the work is. చూడండి, ఆ పని చాలా గొప్పదిగా ఉంది. Jeremiah was called to be a prophet to the nations, that is plurality. ఇక్కడ చూడండి, ఇర్మియా దేశములకు ప్రవక్తగా ఉండడానికి, జనములకు ప్రవక్తగా ఉండడానికి పిలువబడ్డాడు. Jeremiah 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం బహువచనములో ఉంది. Not one country, ఒక దేశానికి కాదు, for many countries. అనేక దేశాలకి. See, not a priest like his father or his grandfather. తన తండ్రి లేదా తన తాతలాగా ఆయన యాజకుడుగా ఉండేటువంటి పరిచర్య కాదు ఇక్కడ. A prophet was a chosen and authorized spokesman for God who declared God's word to the people. ప్రవక్త దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని యొక్క మాటలని దేవుని ప్రజలకు అందించే అధికారం గలవాడు ఆయన. We often think of prophets as people who can tell the future. అనేక పర్యాయాలు ప్రవక్తల గురించి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు గురించి చెప్పేవారు వీళ్ళు. But a prophet spoke messages to the present that had future ramifications. అయితే ప్రవక్త ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ సంగతుల గురించి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. And they were to expose the people's sins. ప్రజలు చేసే పాపములను చూపించాలి వాడు. And call them back to their covenant responsibilities before God. అలా దేవునితో వారు చేసిన నిబంధన, ఆ యొక్క బాధ్యతలోకి తిరిగి రావాలి. See, being a prophet was more demanding than serving as a priest. కాబట్టి ప్రవక్తగా ఉండడం అనేది యాజకుడుగా ఉండే దానికన్నా ఇది చాలా గొప్ప పని. The priest's duties were predictable. Anybody can imagine what he has to do. యాజకుడు చేసే పని ఎవరికైనా అర్థమై తెలిసిపోతుంది ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, చేసేటువంటి పనులన్నీ. And everything was written down in the law. అంతా కూడా ధర్మశాస్త్రంలో రాయబడే ఉన్నాయి. But the prophet never knew from one day to the next what the Lord would call him to say or to do. కానీ ప్రవక్తకి ఈ రోజు దేవుడు చెప్పిన మాట తర్వాత రేపు ఏమి చెప్పనే ఉన్నాడు, ఏమి చేయమని చెప్తున్నాడు తెలియదానికి. The prophet labored to change the present so the nation would have a future. కాబట్టి ఈ ప్రవక్త ఈ జనములు, ఈ దేశం వారు భవిష్యత్తుని ఎరుగులాగిన ఆయన ఇప్పుడు ఆయన మాటలు కానీ ఇవన్నీ మారిపోతా ఉంటాయి. They wanted to change the people so that they may have good future. ప్రజలు మంచి భవిష్యత్తు కలిగి ఉండలాగిన వాళ్ళు మార్చాలని కోరుతారు. The priests always deal with the external things. మరి యాజకుల మాటకు వస్తే ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి విషయాల గురించిన పట్టింపు, the rituals and the sacrifices, ఆచారాలు, కట్టడాలు, ఇవన్నీ కూడా, the offerings and the services, బలులు, అక్కడ జరిగే సేవ పరిచర్య గురించి. whereas the prophet tried to reach
and change the hearts. ప్రవక్త మాటకు వస్తే వారి యొక్క మనస్సుని మార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. Priests ministered primarily to individuals with various needs. మరి యాజకుడైతే వ్యక్తిగతంగా వారితో ఆయా అక్కర్ల గురించి వాళ్ళతో ఆయన ఆ వ్యవహారం చేస్తుంటాడు. But prophets, on the other hand, they addressed the whole nations. కానీ ఇటువైపు ప్రవక్త మాటకు వస్తే దేశము జనములందరితో కూడా ఆ ప్రజలందరితో వ్యవహరిస్తారు. Especially the people with whom they are talking, the people are not willing to receive their message. To such people they have to talk. ప్రత్యేకించి ఏ ప్రజలతోనైతే వారు మాట్లాడుతున్నారో ఈయన ఇచ్చేటువంటి ఆ వర్తమానం సందేశాన్ని ఇష్టపడినటువంటి అలాంటి ప్రజలతో మాట్లాడుతున్నారు. Priests belong to a special tribe, the Levites. యాజకుల మాటకు వస్తే ప్రత్యేకమైనటువంటి గోత్రం, లేవి గోత్రానికి చెందినవారు. Therefore they had some authority and respect. Oh, he is a Levite. అందుకనే వాళ్ళకి కొంత గౌరవం ఉంటుంది, అధికారం ఉంటుంది. వీళ్ళ లేవీయులు అనేటువంటి గౌరవం ఉంటుంది. But a prophet could come from any tribe and had to prove his divine call. ప్రవక్త మాటకు వస్తే ఏ గోత్రానికైనా చెంది ఉంటాడు, ఆయన దేవుని చేత పిలువబడ్డాడని నాకు రుజువుపరచబడుతుంటుంది. He has to prove it. దాన్ని రుజువుపరచాలి. Priest need not. అదే యాజకుడు అట్లా చేయవలసిన Priest అవసరం will లేదు. say, I am a Levite. యాజకుడు ఏమంటాడు, నేను ఒక లేవీయుడిని, That's all. అంతే. But prophet is not like that. He has to prove that God has spoken to him. ప్రవక్త పరిస్థితి అట్లా కాదు. దేవుడు చెప్పాడు, దేవుడు సెలవిచ్చాడు అని అక్కడ ఆయన వెళ్ళి రుజువుపరుస్తాడు. What about the priests? యాజకుల మాట ఏమిటి? Priests were supported from the sacrifices and offerings of the people. యాజకులకి ఆధారం ఏమిటిది? ప్రజలు అర్పించేటువంటి బలులు, అర్పణల ద్వారా వస్తుంది వాళ్ళకి. But the prophets had no guaranteed income. కానీ ప్రవక్త మాటకు వస్తే అలాంటి ఖచ్చితమైన నిఖరమైన రాబడి అది ఏమీ లేదు. He is not sure of the next meal. ఆ తర్వాత భోజనం ఉంటుందో లేదో తెలియదు. Jesus too was called to be a prophet. యేసుప్రభు వారు కూడా ప్రవక్తగా పిలువబడ్డారు. He traveled from place to place challenging the people to change. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఆయన ప్రజలు మారు మనసు పొందాలని సవాల్ వేశారు. So that their future in heaven would be guaranteed. తద్వారా పరలోకం, భవిష్యత్తులో పరలోకం వారికి నిశ్చయమని. Jesus spoke to the hearts of the people. యేసుప్రభు వారు ప్రజల హృదయములతో మాట్లాడినారు. Most did not accept his message of repentance. వాళ్ళు అనేక మంది మారు మనసు గురించినటువంటి ఈ వర్తమానాన్ని But అంగీకరించలేదు. they did not want to change. అయితే వారు మారడానికి ఇష్టపడలేదు. But claim the promise of God, brothers and sisters, to be successful. అయితే సోదరులారా, విజయవంతంగా ఉండాలి అంటే, విజయశాలులుగా ఉండాలంటే దేవుడు చేసిన వాగ్దానాలను కోరుకోవాలి. God says, Jeremiah 1:5. దేవుడు ఇర్మియా గ్రంథం 1:5 చెప్తున్నాడు. So the first excuse is the task is demanding. ఇక్కడ మొదటి సాకు ఏమిటిదంటే అది చాలా పెద్ద పని కదా. Secondly, రెండవది, the second excuse, రెండవ సాకు చెప్తున్నాడు, my talent is inadequate. నాకున్న ఈ తలాంతులు దీనికి సరిపోయేటివి కాదు. In 1:6 of Jeremiah, ఇర్మియా గ్రంథం 1:6 it is like Moses' excuse in Exodus 4:10. ఇది మోషే నిర్గమకాండము 4:10 చెప్పినట్లుగా అదే సాకు చెప్తున్నాడు. Jeremiah felt inadequate as a public speaker. ఇర్మియా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేదానికి నేను సరిపోను, చేతగానివాడిని అంటాడు. I have learnt over the years, సంవత్సరాల తరబడి నేను నేర్చుకున్నటువంటి however, సంగతి, that the person most aware of his own inadequacy is usually the person most depend on God's all sufficiency. చూడండి, ఎవరైతే నాకు చేత కాదు, నేను దీనికి సరిపోను అనుకుంటాడో భవిష్యత్తులో దేవుని పైన ఆధారపడుతూ విజయవంతంగా అయినా ఉండగలడు. My inadequacy has caused me to rely upon God. చూడండి, నాకు చేతగానిది లేదా నాకు ఈ తలంతులు లేదు అనుకుంటానని అది దేవుని పైన ఆధారపడేటట్లుగా చేస్తుంది. His strength will be made perfect in my weakness. నా బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. Many times we think that I can do that, I am adequate. అనేకసార్లు మనం ఏమనుకుంటాం, ఇది నేను చేయగలను అనుకుంటాం. Some people will say, కొంతమంది అంటారు, if not I, who will do, brother? నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? Such people will never depend on God. They will depend on their own strength. That's why they will be utter failure. అలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని శక్తి పైన, దేవుని పైన ఆధారపడరు. అందుకని వారి సొంత శక్తితో వారు చేస్తారు. అందుకనే ఆ దౌర్భాగ్యులు అయిపోతారు, వారు ఓడిపోతారు, విఫలమవుతారు. So when I say I am inadequate, I will depend on God for everything. నేను దీనికి సరిపోను అని ఎప్పుడైతే చెప్తున్నానో దేవుని సామర్థ్యం పైన ఆధారపడడానికి సహాయపడుతుంది. His glory is manifested through my flaws. కాబట్టి నా పొరపాట్ల ద్వారా దేవుని యొక్క మహిమ అది బయలుపరచబడుతుంది. Then claim the promise of Jeremiah 1:9. ఇర్మియా గ్రంథం 1:9 ఉన్న వాగ్దానాన్ని కోరుకోవాలి. And the third excuse, మూడవ సాకు, the time is not right. ఆ
ఆ సమయం అనేది సరి అయినటువంటి సమయం కాదు అది. Jeremiah said to God, I am only a youth. ఇర్మియా దేవుడితో ఏమంటున్నాడు, నేను బాలుడనే కదా. The word youth, that is, he was young and unmarried man in his teens or early 20s. నేను బాలుడనే అనే ఈ మాట 20 సంవత్సరాలకి లోపుగానే అవివాహితుడుగా అని మనకు అర్థమవుతుంది. And most scholars think that Jeremiah was around 20 to 25 at the time of his call. చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ఇర్మియా పిలువబడినప్పుడు 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు. His reply is not so much revealing his age, but he's telling I am immature. ఆయన ఇచ్చినటువంటి జవాబులో ఆయనకు ఎంత వయసు ఉందో అక్కడ మనకి చెప్పబడలేదు, కానీ నేను అంత ఎదగలేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. He felt inferior and inexperienced. నేను ఇంకా చిన్నవాడిని, నాకు అంత అనుభవం లేదు అనుకుంటున్నాడు ఆయన. Because the work is great to which God is summoning him. ఎందుకంటే దేవుడు అతనికి అప్పగిస్తున్నటువంటి ఆ పని ఏమో చాలా భారం అనేది గొప్పది. But the promise is, కానీ ఇక్కడున్న వాగ్దానం God's ఏంటంటే, call may come at any inopportune time, the time which you won't expect. దేవుని యొక్క పిలుపు, ఈ అవకాశాలు అనేవి నువ్వు అనుకోనటువంటి సమయాల్లో వచ్చేస్తాయి. But one thing is, ఒక విషయం ఏమిటంటే, God never sends forth his servant alone. దేవుడు ఎప్పుడు కూడా తన దాసుని సేవకుని ఒంటరిగా పంపించడు. We have the promise of God's presence as we read in Jeremiah 1, 7 and 8. ఇర్మియా 1, 7, 8 రాయబడినట్లుగా మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుని సన్నిధి మనతో నిశ్చయముగా ఉంటుంది. God walks with us. దేవుడు మనతో కూడా ఆయన నడుస్తాడు. His presence gives us the strength to stand in the face of every assault. ఆయన సన్నిధే మనం ఎదుర్కొనే ప్రతి అపాయకరమైన పరిస్థితిలో మన బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. And the fourth excuse, 4వ సాకు, the teaching is dangerous. What I have to tell is very, very dangerous thing. వాళ్ళకి చెప్పబోయేటువంటి ఆ మాటలు చాలా ప్రమాదకరమైనవి. The Lord did not give Jeremiah a joyful message of deliverance to announce. దేవుడు ప్రజలకి చెప్పమని చెప్పినటువంటి ఆ మాటలు అంత సంతోషకరమైనటువంటి మాటలు కావవి, But a tragic message of judgment. అయితే ఎంతో విషాదకరమైన తీర్పును గురించినటువంటి వర్తమానం అది. Consequently, Jeremiah would be misunderstood, persecuted, arrested, and imprisoned. దానికి వ్యతిరేకంగా జరిగిన పరిస్థితులు అవే. ఇర్మియాని He may have to face that. అంటే దానికి బదులుగా ఇవన్నీ, ఈ పరిస్థితులన్నీ తాను ఎదుర్కోవాల్సింది. అంటే దాన్ని అపార్థం చేసుకుంటారు, Persecuted, దానికి ఎన్నో హింసలు ఆయన arrested పొందవలసి and వస్తుంది. imprisoned. ఆయన బంధించి చెరసాలలో కూడా వేస్తారు. More than once his life was threatened. చూడండి, ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఆయన ఎన్నో బెదిరింపులు వచ్చాయి. The people did not want to hear the truth. ప్రజలు సత్యము వినడానికి ఇష్టపడలేదు. Jeremiah told them plainly they were defying the Lord, disobeying the law. ఇర్మియా వారితో నేరుగా చెప్పాడు, వీరు దేవునికి అవిధేయులు అవుతున్నారు, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు, You are destined for judgment. కాబట్టి మీరు తీర్పుకి గురై ఉన్నారు. God used the image of a boiling pot to communicate his wrath. దేవుడు తన యొక్క తనకున్న ఉగ్రతని వారికి తెలియపరచడానికి మసులుచున్నటువంటి ఆ బాణతో చెప్తున్నాడు ఆయన. That is what we read in 113. ఆ మాట మొదటి అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. But the promise is, కానీ ఇక్కడున్న వాగ్దానం ఏమిటిదంటే, Jeremiah 1, 18 and 19. ఇర్మియా గ్రంథం 1, 18, 19 వచనం. God reassured Jeremiah, దేవుడు ఇర్మియాకి మరలా నిశ్చయతనిస్తున్నాడు. surely they will attack you. నిశ్చయంగా వారు నీ పైన దాడి చేస్తారు. They will overcome. They want to overcome you, but they can't. వారు నీ పైన అధిగమించాలని ప్రయత్నిస్తారు కానీ వారు చేయలేరు. Because the person who stands with God will prevail. ఎందుకనగా దేవుని పక్షంగా దేవుని ఉన్నవాడే వాడు నిలిచి ఉంటాడు. So someone said, ఒక ఆయన అన్నారు, prevail, that is, one with God is a majority. God and you are mighty and majority. నీవు దేవుడు కలిస్తే అందరికన్నా మీరే ఎక్కువ. And alone we are helpless. ఒంటరిగా అయితే నిస్సహాయులమే. With God we prevail, we will overcome. కానీ మనతో దేవుడు ఉన్నాడంటే మనం అందరినీ జయించగలం. One more excuse I will tell and close. ఇంకా మరొక సాకుని గురించి చెప్పి నేను That is the ముగిస్తాను. 5th excuse. 5వ సాకు. Do I have to go now? ఇప్పుడే వెళ్ళమంటావా, ఇప్పుడే చెప్పమంటావా? God was expecting immediate action from Jeremiah. దేవుడు ఇర్మియా నుండి వెంటనే ఆ పని చేయవలసిందిగా కోరుతున్నాడు. God said, దేవుడు చెప్పాడు, now get ready, stand up and tell them everything that I command you. Jeremiah 1:17. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి ఇప్పుడే నేను నీకు ఆజ్ఞాపించినది అంతయు వారికి ప్రకటన చేయము. God called Jeremiah to act immediately. వెంటనే పూనుకోవలసిందిగా దేవుడు ఇర్మియాతో చెప్పాడు. He was called to move out among people. ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి అని దేవుడు He was పిలిపించాడు. called to deliver the offensive message. చూడండి, వారి గురించి ఆయన
ఏ Offensive, సందేశం వారిని ఇబ్బంది పెట్టే వారిని ఇబ్బంది పెట్టేటువంటి ఆ వార్తని చెప్పాలని దేవుడు వెంటనే చెప్పమన్నాడు. And see, that is the big problem. ఇది ఆయనకు పెద్ద సమస్య. And here the promise is ఇక్కడ ఉన్న వాగ్దానంలో 1:17. 1:17 Immediate obedience is the only appropriate response when God calls. దేవుడు పిలిచినప్పుడు వెంటనే మనము లోబడాలి, వెంటనే మనము ఆ మాటకి విధేయులం కావాలి. So dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, has God called you, దేవుడు నిన్ను పిలిచాడా, then he will fulfill his purpose in you. అలాగైతే ఆయన ఉద్దేశాలు నీలో ఆయన నెరవేరుస్తాడు. He will equip you, ఆయన నిన్ను సాయుధుడిగా he will చేస్తాడు, enable you, నీకు సహాయం he will చేస్తాడు, protect you, నిన్ను కాపాడతాడు, he will accompany you. నీతో కూడా ఉంటాడు ఆయన. Are you obeying his commands? ఆయన ఆజ్ఞలకి లోబడుతున్నావా? Then he is with you to protect you. అయితే నిన్ను కాపాడేదానికి నీతో కూడా ఉన్నాడు ఆయన. Are you sharing the word of God? దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నావా? Then he will accomplish his purposes no matter how the people respond. ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నా గానీ, వారి స్పందన ఎట్లా ఉన్నా గానీ అది నెరవేర్చబడుతుంది. దేవుని ఉద్దేశాలు Be నెరవేర్చబడతాయి. brave. కాబట్టి ధైర్యంగా ఉండాలి. You are not alone. నీవు ఒంటరి వాడు కావు, God is with you. దేవుడు నీతో కూడా ఉన్నాడు. You are the overcomer. నీవే విజయశాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, really it is a great task, O Lord, to do thy work to the rebellious people. తిరుగుబాటు చేసే ప్రజల దగ్గరికి వెళ్ళి మీ పని చేయాలంటే ఇది నిజంగా గొప్ప పనే ప్రభు. Humanly speaking, the fear will be there. మానవరీత్యా మాట్లాడాలంటే దేవా ఇది ఎంతో భయపు గొల్పించటం. Because nobody is sufficient for that. ఎందుకంటే ప్రభు ఈ పని చేయడానికి ఎవరు సరిపోరు. Because of that, many of us, many times we have told many excuses. ఆ కారణం బట్టి మాలో అనేకులు ఎన్నోసార్లు సాకులు చెప్పి తప్పించుకున్నాం. But we thank thee for the life of Jeremiah. ఇర్మియా జీవితాన్ని బట్టి మీకు వందనాలు What an చెల్లిస్తున్నాం. encouragement. ఎంతటి ప్రోత్సాహం He ప్రభు. was a successful prophet. ఓ దేవా, విజయవంతుడైన ప్రవక్తగా ఉండి More than 40 years. 40 సంవత్సరాల కన్నా Oh ఎక్కువ Lord, he has declared the judgments of God. దేవుని యొక్క తీర్పులను ప్రకటిస్తూనే At వచ్చాడు. the same time, he was weeping prophet. He was concerned about the children of God. అదే సమయంలో విలపించు ప్రవక్తగా ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎంతో పట్టింపు భారం కలిగిన వాడుగా ఉన్నాడు. Oh Lord, when we want to do thy work, many hindrances will be there. దేవా, నీ పని మేము చేయాలనుకున్నప్పుడు అనేక రకాల ఆటంకాలు Satan will ఎదురవుతాయి. not be silent. సాతానుడు ఊరికే ఉండడు. But help us to, oh Lord, remind ourselves that we are not alone. అయితే దేవా, మేము ఒంటరి వాళ్ళం కాము అన్నటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న దానికి You will సహాయం చేయి. never send a servant of thine alone. ఓ దేవా, నీ సేవకుడైన వాడిని ఎన్నడూ నువ్వు ఒంటరిగా You పంపించవు. will be with him. నీవు తనతో ఉంటావు. Help us to understand this. దేవా, ఈ విషయాలన్నీ మేము అర్థం చేసుకున్న Help us దానికి to go సహాయం చేయి. forward according to the call given unto దేవా, us. మీరు మాకు ఇచ్చిన ఆ పిలుపు ప్రకారం ముందుకు సాగిపోయేదానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.